ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 మంజూరు పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య. ఎన్టీఆర్ జిల్లా టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు. జగ్గేపేట పట్టణంలోని ఈరోజు నిరుపేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఉద్దేశించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం క్రింద ఇళ్ల నిర్మాణానికి మంజూరైన పత్రాలను స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఈరోజు మున్సిపల్ ఆఫీస్ కార్యాలయంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర ఎమ్మెల్యేతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ, ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఒక ప్రాథమిక అవసరమని, పక్కా ఇళ్లు నిర్మించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడడంతో పాటు వారికి భద్రత, గౌరవప్రదమైన జీవితం లభిస్తాయని తెలిపారు. ఈ పథకం క్రింద సొంత స్థలం కలిగిన అర్హత గల లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం కోసం మొత్తం 2.50 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తోందని స్పష్టం చేశారు. 2.50 లక్షల మొత్తాన్ని ఇళ్ల నిర్మాణం పురోగతికి ఆధారంగా పారదర్శకంగా విడతల వారీగా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే వివరించారు. లబ్ధిదారులకు మొదటగా మంజూరు పత్రం అందుకున్న తరువాత మరియు పునాది దశలో ఉన్నప్పుడు మొదటి విడత నిధులు విడుదల అవుతాయి. ఆ తర్వాత నిర్మాణం రూఫ్ లెవెల్ కప్పు వరకు పూర్తయిన అనంతరం రెండవ విడత ఇంటి నిర్మాణం పూర్తి, కిటికీలు, తలుపులు బిగించిన అనంతరం మూడవ విడత నిధులు లభిస్తాయి. చివరగా ఇంటి నిర్మాణం పూర్తి అయిన తరువాత అది పూర్తి నివాస యోగ్యంగా ఉన్నట్లు నిర్ధారించిన అనంతరం 4వ మరియు చివరి విడత నిధులు అందించి మొత్తం 2.5 లక్షల సహాయం పూర్తవుతుందని ఆయన తెలిపారు. ఈ దశల వారీ చెల్లింపు విధానం వలన నిధులు సరైన విధంగా కేవలం నిర్మాణానికి మాత్రమే ఉపయోగపడతాయని మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర పేర్కొన్నారు.